ఓం సాయిరామ్. రెండవ రోజు పారాయణము. సాయిబాబా యొక్క జీవిత చరిత్రను నేను చదువుతున్నాను కదా అండి. ఇది మనస్ఫూర్తిగా బాబా గారిని ప్రేమతో ఆదరించి విన్నవారికి ఆ సాయిబాబా యొక్క కృపా కటాక్షం తప్పకుండా కలుగుతుంది. వారి యొక్క కోరిక కూడా నెరవేరుతుందని నా యొక్క అనుభవంతో నేను చెప్పగలను. అదే ఒక నమ్మకంతో నేను మరలా ఆయన గ్రంథ పఠనము చేసి అందరికీ వందనాలు వీడియోస్ తీయాలని సంకల్పించుకొని వీడియోలో మొదలు పెడుతున్నాను. సాయి గ్రంథ పారాయణ దయచేసి ఉపోద్ఘాతం గురించి ఈ యొక్క సచ్చరిత్రను మనసారా విని తరిస్తారని కోరుకుంటున్నాను. ఈ గ్రంథంలో 51 అధ్యాయములు కై చరిత్రల గురించి ఇదిగా వివరించిన అంశములు గమనార్హములు. మొదటి రోజు చరిత్రను వ్రాసిన వారు కన్నడం వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండాను. అయినప్పటికీ వారి మహారాష్ట్ర దేశంలోని వారందరికీ మరాఠీ భాషలో గురు చరిత్ర సుప్రసిద్ధ గొప్ప గ్రంథమంతటను వారు వ్రాయగలిగిరి. సాయి సచ్చరిత్రము గ్రంథకర్త పారాయణ సుప్రసిద్ధ మరాఠీ వారు దీనిని రచించిన వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. పాద శ్రీ వల్లభ ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము. విచిత్ర చర్య సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని పెక్కు విషయములు మరాఠీ గ్రంథకర్త సచ్చరిత్రములో పొందుపరచబడి ఉండుట చూడగలరు. ప్రకార శ్రీ ఈ చరిత్ర ముఖ్యముగా 14-15 ఆధారపడి ఉండుటచే దానిని బోధపరచుటని తదుపరి అవతారములు కూడా కలవు. దానిని ఆచరణలో పెట్టుట నైజాము ఇలాఖాలో దత్తాత్రేయ మాణిక్య ప్రభువులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. కోట్కర్ మహారాజు గారు సాయి సచ్చరిత్ర విషయం అహ్మద్నగర్ జిల్లాలోని విషయములో సాయిబాబాయను మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన 1918 సంవత్సరంలో మహాసమాచరణలో పెట్టగలరు. గురు చరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏళ్లకు వ్రాయబడి కానీ 5వ అధ్యాయములోని వేప చెట్టు క్రింద పాదుకుల రచయిత స్వయముగా చూచెను. 26వ సాయిబాబా యొక్క అనుమతి పొంది హరిశ్చంద్ర వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించినవి. వారి పైన వివరించిన 2 అవతారముల ముఖ్యమైన విషయములు టూకీగా 53వ అధ్యాయం 1918వ సంవత్సరంలో వర్ణించెను. సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత శ్రీ సాయి దాబోల్ పత్రికలో శ్రీ సాయి చరిత్రను 53వ ప్రకటించెను. శ్రీ సాయి సచ్చరిత్ర ఈ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికముగా ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథ రూపముగా ముద్రింపబడినది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రను ప్రస్తుత గ్రంథము అధికారకమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నాసాహెబ్ దాబోల్కర్ కూర్చెను. కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరేపణచే హేమడ్ పంతుచే వ్రాయబడినట్లున్నది. కావున ఈ హేమడ్ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చును. అన్నాసాహెబ్ దాబోల్కరు మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కరుకు కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్భములో ఈ బిరుదు అతనికి వసంగిరో అను విషయము 2వ అధ్యాయంలో రచయితయే చెప్పియున్నారు. అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది. గ్రంథ రచయితయగు దాబోల్కరు 1859వ సంవత్సరంలో ఠానా జిల్లాలోని కేల్వే మాహిమునందు యొక్క పేద ఆద్య గౌర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి. వారి మహారాష్ట్ర దేశంలోని వారందరికీ దాబోల్కర్ గురు చరిత్ర ప్రాథమిక విద్యను ఆ దేశం స్వగ్రామమంతా చేసి పూనాలో 5వ స్టాండర్డ్ దీనిని ఆంగ్ల విద్యను అభ్యసించిరి. దీనిని ఆర్థిక పరిస్థితులంతా బాగుగా గంగాధరుడు
ఉండకపోవటంచే వారు పై క్లాసుల చదువుకొనుట మానుకొనిరి. శ్రీ నరసింహ సరస్వతి స్వామి అప్పట్లో ఉన్న సర్కారు చర్యలు నౌకరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై తన ఊరిలోనే దత్తాత్రేయుని ఉద్యోగంలో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మామల్తదారుగా ఉన్న అభిప్రాయము ప్రకారం సాబాజీ చింతామణి చిట్నీస్ అనేవారు వీరి సచ్చీలతను బుద్ధి కుశలతను దత్తాత్రేయుని తదుపరి అవతారములు తలాటియను గ్రామోద్యోగిగా నియమించరి. నైజాము ఇలాఖాలో ఇంగ్లీషు మాణిక్య ప్రభువును, సోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజు గారు, తుట్టతుదకు అహ్మదునగర్ జిల్లాలోని పిమ్మట మామల్తదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించిరి. కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా ఉంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేకోద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన 1901వ సంవత్సరములో ఠానా జిల్లాలోని సాహాపూరులో మామల్తదారుగా నియమింపబడిరి. 1903వ ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్ గా ఆంధ్రాలో నియమింపబడిరి. వారచ్చట 1907 వరకు ఉద్యోగం చేసిరి. తరువాత ఆయన ముర్బాడు, ఆనంద్, బోషదులలో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్ గా నియమితులైరి. ఈ సంవత్సరమందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగినది. 1916వ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదియును విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును 1929వ సంవత్సరంలో తాను మరణించే వరకును ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉన్నారు. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమముగా ఉన్నారు. ఇది ఈరోజు పారాయణం అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః.